సంవత్సరం జనవరి 30 వచ్చిందంటే హిందూ జాతీయవాదం గురించి కువ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకులకు అలవాటైపోయింది. జనవరి 30 1948 మహాత్మా గాంధీ హత్య జరిగింది. ఇక విభజన సమయంలో దేశం ఎన్నడూ లేని మారణకాండకు గురైంది. దేశ విభజనకు మహాత్మా గాంధీయే పూర్తిగా బాధ్యులని భావించిన వారిలో నాథూరాం గాడ్సే కూడా ఉన్నారు. జనవరి 30 1948 రోజున సాయంత్రం 5:15 గాంధీజీ ప్రార్థనా సమావేశానికి వస్తున్నప్పుడు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఆ తర్వాత స్వయంగా తానే పోలీస్ అంటూ పిలిచి లొంగిపోయారు. ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది. గాంధీజీ హత్య జరిగి నెల రోజులు కాకుండానే 27 ఫిబ్రవరి 1948 పటేల్ ఒక ఉత్తరం రాశారు. గాంధీజీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందనడానికి తగిన ఆధారాలు అన్వేషించాలంటూ నెహ్రూ రాసిన లేఖకు సమాధానంగా పటేల్ ఏమని చెప్పారు? బాపు కేసుకి సంబంధించిన దర్యాప్తును నేను ప్రతిరోజు పర్యవేక్షిస్తూనే ఉన్నాను. ఈ కేసులో దోషులందరి వాంగ్మూలాలను నమోదు చేశాను. వీటిని బట్టి ఆర్ఎస్ఎస్ కి ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.